భారత వ్యతిరేక ప్రచారకర్త ఇంక్విలాబ్ మంచా నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాదీ డిసెంబర్ 18న సింగపూర్ లో మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆయన మరణానికి కారకులైన వారు భారత్ లోనే ఉన్నారంటూ బంగ్లాదేశ్ పోలీసులు ఆరోపిస్తున్నారు. ఇక విషయానికి వస్తే బంగ్లాదేశ్ విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్యకు సంబంధించి ఆ దేశ మీడియాలో వస్తున్న కథనాలపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. షరీఫ్ ను హత్య చేసిన ఇద్దరు వ్యక్తులు భారత్ లోని మేఘాలయాలలోకి చొరబడ్డారన్న వార్తల్లో నిజం లేదని బీఎస్ఎఫ్ మేఘాలయ పోలీసులు స్పష్టం చేశారు. ఇదంతా తప్పుడు ప్రచారమని బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఓపీ ఉపాధ్యాయ తెలిపారు. మేఘాలయాలలోని హలువా ఘాట్ దగ్గర అంతర్జాతీయ సరిహద్దును దాటి భారత్ లోకి ఏ వ్యక్తి ప్రవేశించినట్లు ఆధారాలు లేవు. అలాంటి ఘటనను బీఎస్ఎఫ్ గుర్తించలేదు. అందుకు సంబంధించి ఎలాంటి నివేదిక మాకు అందలేదు అని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు వస్తున్న కథనాలు అబద్దమని స్పష్టం చేశారు. మేఘాలయ పోలీసు అధికారి కూడా ఈ వార్తలను ఖండించారు. ఎవరూ రాష్ట్రంలోకి రాలేదని, తాము ఎవరిని అరెస్టు చేయలేదని తెలిపారు. ఇవన్నీ భారత్ పై చేస్తున్న తప్పుడు ఆరోపణలని, ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించేందుకు బంగ్లాదేశ్ మీడియా కల్పిత కథనాలను సృష్టిస్తోందని అన్నారు. అంతకుముందు హాదీ హత్య కేసులో ఇద్దరు ప్రధాన నిందితులు భారత్ కు పారిపోయారంటూ బంగ్లాదేశ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అనుమానితులు ఫైసల్ కరీం మసూద్, ఆలంగీర్ షేక్లు స్థానికుల మద్దతుతో సరిహద్దులు దాటి భారత్ లోని మేఘాలయాలకు పారిపోయారు. వారిని పుర్తి అనే వ్యక్తి కలిశారు. సమీ అనే టాక్సీ డ్రైవర్ మేఘాలయాలలోని తురా సిటీకి తీసుకెళ్లాడు. నిందితులకు సాయం చేసిన వారు భారత్ పోలీసుల అదుపులో ఉన్నారు అని ఢాకా అదనపు పోలీస్ కమిషనర్ నజ్రుల్ ఇస్లాం పేర్కొన్నట్లు ది డైలీ స్టార్ పత్రిక పేర్కొంది. బంగ్లాదేశ్ లో హిందూ యువకుడు దీపు చంద్రదాస్ హత్యను అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రోకన్నా ఖండించారు. ఇలాంటి విద్వేషపూరిత చర్యలకు వ్యతిరేకంగా ప్రపంచం తన గొంతుకును వినిపించాలని ఎక్స్ వేదికగా పిలుపునిచ్చారు. అమెరికా విదేశాంగ ప్రతినిధి కూడా ఈ ఘటనను తప్పుపట్టారు. బంగ్లాదేశ్ లోని అన్ని వర్గాల భద్రత కోసం ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మత భావ ప్రకటన స్వేచ్ఛకు అమెరికా మద్దతునిస్తుందన్నారు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులపై భారత్ వ్యక్తం చేసిన ఆందోళనను కూడా ఢాకా ఖండించింది. 1-2 నేరపూరిత ఘటనలను భూతద్దంలో చూపించి బంగ్లా వ్యతిరేక ప్రచారానికి భారత్ పాల్పడుతోందని ఆరోపించింది. భారత్ లోని మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయని ఎదురుదాడి చేసింది.